జరిగించిన తండ్రి నీ స్తోత్రాలు 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 తండ్రి. చిన్న పిల్లలు అలాగే పెద్దలు ఈరోజు ఆదివారం ఆరాధన తండ్రి నీ కృపలో అంగీకరించి ఆస్వాదించండి. నీ ఘననామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఘన కార్యాలు ప్రభువా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మానవులు బయటిలో నాయన ఏ యోగ్యత లేని వారు నీ రక్తంలో సంఘాన్ని సహవాసాన్ని కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ప్రభువా నీ వాక్యానికి తగినట్లుగా మేము జీవించడానికి తగిన వారంగా సిద్ధపరచు. మానవులైన మమ్మల్ని బలహీనమైన మమ్మల్ని ఈ రక్తంతో బాగు చేయమని పరిశుద్ధాత్మ అభిషేకంతో నీకు నడిపించు. మీ కార్యాలకై మీ వేల స్తుతులు స్తోత్రాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకుంటూ నాయన నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని దృష్టించిన ఆయన ప్రభువా మీరు రండి. ప్రభువా ఆదివారం ఆరాధన కార్యక్రమంలో మీరు ఉండండి. పాటల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలోని కృపని ప్రార్థిస్తున్నాం. అలాగే పాటల్లోను వాక్యంలోను ప్రార్థనలు కూడా కృపనివ్వండి. అయ్యా నీ సన్నిధికి వచ్చే ప్రతి బిడ్డ కూడా నీ కృపలు ఆశ్చర్యకరంగా సిద్ధపాటు చేయండి. నీ గొప్ప ఆశీర్వాద హస్తం ఈ బిడ్డల పక్షంగా ఉంచినందుకు వేల వందనాలు చెల్లిస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. మీ కార్యాలన్నీ నీ కృపలో సమకూర్చి మీరే మహిమ పొందమని సన్నిధీవంతో నడిపించుకోండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని దుష్టుడి చర్యలు తొలగించండి. రక్తంలో జయ జీవితం ఇచ్చి నడిపించండి. అయ్యో నా ప్రార్థన తండ్రి నీ వీళ్ళందరి ప్రార్థనలు ఆలకించినందుకే వేల వందనాలు చెల్లిస్తూ మా మనవులన్నీ సర్వశక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీదయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీదయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే నీదే నేనే మౌదును, నీ దయనే నీదే నేనే మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, చెయ్యాలని ఆశిస్తారు అంతనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలను బ్రతుకుగా జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచించావని, నా శేష జీవితాన్ని నీతో గడపాలని. దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయనే నీదే నేనే మౌదును, నీ దయలే నీదే నేనే మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేనరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేరరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు,
అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడయే నాకాశ్రయ దుర్గం. ఏకీపురా నన్నుకుండా నాకు తోడుమా. నీ పాదాల చెంతనే నే పరవశించాలని నాయున్నంత వరకు నీతోనే నడవాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. వెళ్ళమ్మా పైకి. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన అతీతైన దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై టీవిగా నడిచినవాడతడు, నీటిపై టీవిగా నడిచినవాడతడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త,
తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియమైన చూసి పౌరణ్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూసి పౌరణ్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని వాళ్ళు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని వాళ్ళు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కగా చేసి నా నేత్రాలు తెరచి రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కగా చేసి నా నేత్రాలు తెరచి రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగి చెడిపోతిని, యేసుని గాయములే పీతిని. ఎరిగి ఎరిగి చెడిపోతిని, యేసుని గాయములే పీతిని. మోసపోతి నేను సృష్టి కలగి దాసుడా నిన్ను చూడనిమ్ము. మోసపోతి నేను సృష్టి కలగి దాసుడా నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే చూడనిమ్ము. ఎండారెత్తుని వైపు చూసేదరు, పొందేదరు
చూచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఈ శ్వాసధారలో యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసఘాతము యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని ఎన్నియో, చెవికి వినబడని ఎన్నియో, కంటికి కనబడని ఎన్నియో, చెవికి వినబడని ఎన్నియో, హృదయగోచరము కాని ఎన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయగోచరము కాని ఎన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకముగలపైన నేత్రలు శోకగుండునట్టు కృప చూపుము. లోకముగలపైన నేత్రలు శోకగుండునట్టు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిరుగారా నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిరుగారా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. వినిపించినావే చల్లని చూపుతో దీవించినావే. మెల్లని స్వరమే వినిపించినావే చల్లని చూపుతో దీవించినావే. వాక్యపు వడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు 10,000. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నా సౌభాగ్యమయ.
చూపుతో దీవించినావే. తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేతిని అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేతిని నాకంటే ముందుగా నీ వచ్చినా నీ మాట నా పాటగా మార్చేసినావే. నాకంటే ముందుగా నీ వచ్చినావే నీ మాట నా పాటగా మార్చేసినావే. నల్లని స్వరమే వినిపించినావే. చల్లని చూపుతో దీవించినావే. కృంగిన కాలములో వేదనల వేళలో సమసిన సమయములో నేను చేతిని. కృంగిన కాలములో వేదనల వేళలో సమసిన సమయములో నేను చేతిని. నాగారంతయో గమనించిన నా గుండె మంటలను ఆపేసినావే. నాగారంతయో గమనించిన నా గుండె మంటలను ఆపేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే. చల్లని చూపుతో దీవించినావే. వాక్యపు వడిలో లాలించినావే. ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. నీ మెల్లని స్వరమే చల్లని చూపే నాకు 10,000. నీ మెల్లని స్వరమే చల్ల చూపే నా సౌభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే. చల్లని చూపుతో దీవించినావే. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నావాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నావాడని. ఇశ్రాయేలు
చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్నాడని వారి గాయములన్నీయు కట్టుచున్నాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ప్రభువు గొప్పవాడను అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడను అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండలేదని ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది హల్లెలూయా దేవుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీచేనందు కొలచితివి ఆకాశ గగనాలను నీచేనందు కొలచితివి సూర్యములో
ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, నిర్నియుగాలకైనా ఆరాధనదైవము నీవేనని గరమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎవరు చూపించలేరి ఇలలను వీడిపోని ఎంతటి ప్రేమనేది ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలను వీడిపోని ఎంతటి ప్రేమనేది ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా. నిన్నే చేరగా
ఎవరు చూపించలేని ఇలలను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్న విలువైన నీరు వాక్యం వెలిగించెను ప్రాణం. నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేవలోని నడిపించెను ప్రభువు. నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా. నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన. శాశ్వత ప్రేమతో సత్యవాక్యముతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా. అదే నన్నే తాకగా నాదే నిన్నే చేరగా నా గురి నీవయ్యుండగా నీ దరి నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువరు యేసయ్యా. దేవుని స్తోత్రం. పరిశుద్ధుల నుంచి 136 కీర్తన చదువుతున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒకడే మహస్సరి కార్యము చేయవాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ప్రకటన ఎందుకు ఆయన శోధన చేసేను.
రాత్రి నేలకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను. ఐగుప్తు దేశపు తొలిచూరులను ఆయన హతము చేశాను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించాను. చేయించాల్సిన బాహుబలి చెట్టు వారిని రప్పించాను. ఎర్ర సముద్రంలో ఆయన పాయలుగా చేయించాను. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపో చేశాను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రం ఆయన ముంచివేసాను. అరణ్య మార్గం ఆయన తన ప్రజలతో ఉడుకుని వచ్చాను. గొప్ప రాజులను ఆయన హతం చేశాను. ప్రసిద్ధులైన రాజులను ఆయన హతం చేశాను. అమోను రాజైన సీహోనును ఆయన హతం చేశాను. బాషాను రాజైన ఓగును ఆయన హతం చేశాను. ఆయన వారి దేశమును మనకు శ్వాసముగా అప్పగించాను. తన సేవకుని ఇశ్రాయేలుకు దాన్ని శ్వాసముగా అప్పగించాను. మనం దేవదర్శనం ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించాను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు ఆమేన్. అలాగే నిల్చుని దేవుని స్తుతిద్దాం. దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి కాలం దేవుని స్తుతిద్దాం. ఆమేన్. దానికంటే ముందు ఏం చేద్దాం? పక్కన ఉన్న వారు చూడండి, ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. బాగున్నారా అని విషయండి. తర్వాత చెప్పండి, గడిచిన వారంలో దేవుడు నాలో ఈ కార్యం చేశాడు. ఈ విధంగా దేవుడు మమ్మల్ని మాతో ఉన్నాడు. ఆయన కార్యాలు మాకు చేశారని అటువంటి వాటిని పంచుకున్నామా? అందరూ కూడా ఎవరు కూడా మౌనం అనకూడదు, స్పష్టంగా చెప్పాలి. నేను చూస్తున్నాను మిమ్మల్ని, మీరేదో నా కోసం చెప్పినట్టు అంటున్నారు. స్పష్టంగా చెప్పండి, అర్థమయ్యేలాగా. దేవుడు ఈ కార్యం చేశారు. అందరూ చెప్పారా? ఎవరిని అడగమంటారా? మీ పక్కన వాళ్ళు మీకు ఏం చెప్పారో అడగమంటారా? మీ పక్కన వాళ్ళు మీకు ఏం చెప్పారో? చాలా సంతోషం. ఏదైతే దేవుడు వారిలో చేశారో దాన్ని బట్టి స్తుతిద్దాం. అందరూ కూడా కృతజ్ఞత హృదయాన్ని కలిగి దేవునికి మనసారా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయి. ఆయన సొంత అలాగే నిల్చుని కరుణించుకుని ప్రభు వారికి చూస్తూ దేవుని యొక్క కార్యాన్ని బట్టి ఇదిగో మీతోటి వారి జీవితంలో నమ్మకంగా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. వారి జీవితంలో గొప్ప కార్యం చేసిన గొప్ప దేవుడు మీ జీవితంలో కూడా నిశ్చయముగా చేయవాడు. అంత మాత్రమే కాదు, మీ జీవితంలో కూడా చేసిన రెండు కార్యాలు మనం పంచుకున్నాం కదా. ఆ కార్యాలను బట్టి ఉదయకాలం దేవుని స్తుతిద్దాం. దేవా, మీరు చేసిన ఉపకారం బట్టి వందనాలు, మీరు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అల్పులమో అయోగ్యమో మా జీవితాలు మీరు ఎంతగానో ప్రేమించలేదా దేవా. ఈ భూలోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మీ పిల్లలుగా మీ ఆశీర్వాదములను మీ కార్యములను రుచి చూసిన వారిగా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు. మా ప్రయాణాల్లో, మా పరిచర్యలో, మా కుటుంబాల్లో, చదువుల్లో, తండ్రి ఆరోగ్యంలో, ఆర్థిక విషయాల్లో, సమాధానకరమైన విషయాల్లో దేవా, సమస్త పరిస్థితుల్లో మీరు మాతో ఉన్నందుకే మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా స్వరమెత్తయా, మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మీ దయను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఉన్నతమైన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. నీ మహాప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే నీకు వందనాలు. అల్పులమో అయోగ్యులం ప్రభువా అయినప్పటికీ నీ ఉన్నతమైన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావా. నీ బిడ్డలుగా మార్చుకున్నావు. నీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నావు. మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని బలపరుస్తున్నావు, నడిపిస్తున్నావు, వాగ్దానాలు చేస్తున్నావు. నీ కార్యములను ప్రభువా వాగ్దానాలు నెరవేరుస్తున్నదిగా నీకు స్తోత్రాలు. దేవా, ఉదయ కాలం నిలిచిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు.
ఉన్న దేవాది కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. నీ కృపను బట్టి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఉన్నతమంది ఆశ్రమ గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆకాశ మహాకాశంలో పట్టుచాలని గొప్ప దేవుడా మీకే స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ దేవుని స్తుతిస్తాం. దేవుని స్తుతిస్తూ వేటకాని వడ్ల నుండి నా ప్రాణాన్ని తప్పించాలనుకుంటే రక్షించాలని పాడుతూ దేవుని స్థుతిద్దాం. అదే కాలం నుండి తన కృపలో భద్రపరిచిన దేవుని యొక్క కార్యాలు బట్టి దేవుని స్థుతిద్దాం. రక్షించావు బలమైన రెక్కల కింద ఆశ్రయమిచ్చావు. చేతరాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద ఆశ్రయమిచ్చావు. Thank you.
నీకే ఆరాధన నా యేసు నీకే ఆరాధన పరిశుద్ధుల దేవా కలుగు తండ్రి మీ దాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితాలు మీరు చేస్తున్న ఉపకారం చెల్లిస్తున్నాను. ఉదయకాలం సంబంధించిన భాగ్యం మా జీవితాలు ఇష్టంగా స్థితిస్తూ ఈ బిడ్డలుగా సంఘంలో సాయం పడుతున్నాం. ఎంతమంది సమాధానంగా మీ ఆశీర్వాద హస్తాన్ని మాకు ప్రోగించి బలపరచుకోండి. మీ బలమైన కార్యముల చేత మాకు కృపవచ్చు ప్రభావ. ఉదయకాలం మీ సంఘంలో చేసిన స్థితి ఆరాధన ఆగ్రహించండి. ప్రతి బిడ్డ ప్రభావ మీరు చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు కలిగిన వారిగా దేవా కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఈ స్థలంలో అర్పించిన అర్పణాన్ని కృపను అంగీకరించిన మా దోషాలు బట్టి మా విధేయాలను బట్టి కాక కేవలం మీ కృపను బట్టి మాకు జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఉన్నతమైన కృపతో మనం బలపరచాలి. చేతకాలమాను నా తండ్రి దేవాన్ని కృపతో మనం బలపరచండి. దేవాలైనా మా జీవితాలు ఎన్నో బలహీనతలు ప్రభావం మీ కృపతో మమ్మల్ని ఆవరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ గొప్ప కార్యము మాలో మీరే జరిగించి మీరే మీ నామహిమార్థమైన మాటలుగా అనేక మందికి మా కుటుంబాలకు దేవా మా జీవితాల ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని ఆశపడి ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీ కృపగా ఇచ్చింది బలమైన ఈ కార్యాలు మాలో మీరే సమకూర్చి జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనం ప్రేమించేసి మరొక దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈరోజు వాక్య ధ్యాన విధమైన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథము 4వ కీర్తన 5వ వచనం చదువుతాం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అనేకులు వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదు. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఆమేన్. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. ఆమేన్. హల్లెలూయా. మానవ జీవితంలో దేవునిని నమ్మటం అనేది ఒక మంచి నిర్ణయం. ఆమేన్. హల్లెలూయా. దేవుని నమ్ముకోవటం అనేది చాలా గొప్పది. చాలాసార్లు మనుషులుగా మనకు ఉండేటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే మనుషులను ఎక్కువ నమ్ముతాం కానీ దేవుని అంతగా నమ్ముతా ఉంటారా? అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఏమనంటే 118వ కీర్తన 8వ వచనంలో మనుషులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్. దేవునిని నమ్మటం అంటే ఏంటి? మనం దేవుణ్ణి నమ్ముతున్నామా? చెప్పండి. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు? దేవుని నమ్మని వాళ్ళు ఎవరు కూర్చున్నారండి ఇక్కడ? దేవుని నమ్మబట్టే ఇక్కడికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. మీరు చేయకపోయినా దేవుడు అంటే నమ్మకం మనలో ఉంది కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని నమ్మిన వారు ఉన్నారు. వారి జీవితంలో
దేవుణ్ణి నమ్ముతున్నాము అనేది వారు ఎలా వ్యక్తపరిచారనే దాన్ని మొట్టమొదటిగా మీకు చూపిస్తాను. అలాగే దేవుని నమ్మటం ద్వారా మన జీవితంలో కలిగే కార్యాలు, అలాగే దేవునిని నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. అయితే మొట్టమొదటిగా దేవుణ్ణి మనము నమ్మటం అంటే చాలా గొప్ప కార్యం. ఎందుకంటే ఇక్కడ రాసిన మాట 118 కీర్తన చదివాం. మనుషులను నమ్ముకుంటే కంటే, తర్వాత రాజులను నమ్ముకుంటే కంటే, మనిషి అంటే సాధారణమైన వాడు, రాజు అంటే అధికారం కలిగిన వాడు. అయితే ఇద్దరు కూడా ఎవరంటే అల్ప ఆయుష్ కలిగిన వారు, పరిమితమైనటువంటి ఆయుష్ కలిగిన వారు. కానీ దేవుడు నిత్యుడు, ఆయనలో మార్పు లేని వాడు. మానవుని యొక్క బలానికి ఒక పరిమితి ఉంది, మానవుని యొక్క ఆయుష్కి ఒక పరిమితి ఉంది. మనిషి అంటేనే పరిమితమైన వాడు. మనం కానీ ఆ పరిమితమైనటువంటి లిమిట్స్ అనేవి, బౌండరీస్ అనేవి చాలాసార్లు మనం గ్రహించుకోం. కానీ దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటంటే మనుషులను నమ్మేటువంటి స్థితిలో నుంచి మనము దేవుణ్ణి నమ్మేటువంటి స్థితిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము మనుషులను నమ్మేదానికంటే దేవుణ్ణి ఎక్కువ నమ్మటం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనుషులను నమ్మటం కంటే దేవుణ్ణి నమ్మటం అనే దాన్ని ఎక్కువ సాధన చేయాలి. దేవుణ్ణి ఎక్కువగా నమ్మేటువంటి వారు ఏం చేస్తారు అనేటువంటి విషయాలను ఇందాక చూసాం కదా. ఆ 4వ కీర్తనలో రాసిన మాట ఏంటంటే, నీతియుక్తమైనటువంటి బలులు అర్పించచ్చు యెహోవాను నమ్ముకునుడి. దేవుని నమ్మేటువంటి వారు బలులు అర్పిస్తారు. బలి అంటే స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక పర్యాలు మీతో చెప్తుంటాను ఏమనంటే, ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనసారా వేరే ఆలోచనలు, వేరే ఇంకా దేని మీద మన దృష్టి వెళ్ళకుండా దేవుడు, ఆయన కార్యాలు, ఆయన గొప్పతనము, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తామని నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎవరు ఆరాధిస్తారంటే ఎవరైతే దేవునిని నమ్ముతారో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆరాధనలో గమనించిన గొప్ప విషయం ఇది. నా జీవితంలో ఆరాధన అనేది తెలియనటువంటి, లేదా దేవుణ్ణి స్తుతించడం, ఆయన ఆరాధించడం అనేటువంటి తెలియని కాలం ఉంది. వెళ్ళి కేవలం మందిరంలో కాసేపు కూర్చుని ఇక్కడ నిలబడటం వల్ల ఆరాధించడం కాదు. కానీ మీకు తెలియదు, బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు నేర్పింది ఏంటంటే, పాడుతుంటే ఆ మైకును మించినటువంటి స్వరం ఎత్తి పాడేవాడిని. ఈ మైక్ ఇంకా నన్ను కంట్రోల్ చేస్తుందని చెప్పాను. ఎందుకంటే పాడితే ఇంకా స్వరాలు మారితే ఏమైనా ఉంటాయి కాబట్టి ఒకసారి దూరంగా పెట్టుకుని ఆఫ్ చేసి పాడతాను. ఇంకా మనసారా మైక్ ఉంటే పాడలేం. ఎందుకంటే మనసారా, మనస్ఫూర్తిగా అసలు నేను నమ్ముతున్నటువంటి ఆ దేవుని గురించి రాయబడిన ఆ పాటలో ఉన్న భావాన్ని మనసారా స్పృశిస్తూ లేదా స్పర్శిస్తూ ఆ భావాన్ని నేను అంగీకరిస్తూ అలా గొంతెత్తి పాడతానండి. నాకు గాయకుడు కాదు మొదలన్నా, కానీ ఇంగ్లీష్ పాటలు ఒకటి కాదు, సుమారు ఒక 1000 పాటలు పాడతాను. ఏ పాట పాడినా కూడా అదే పిచ్లో పాడతాను. అంటే అదే పిచ్ అంటే మనసారా గొంతెత్తి పాడటం అనేది ఒక ఉన్నతమైన కార్యం. హల్లెలూయా. ఎవరు చేస్తారంటే ఎవరైతే దేవునిని నమ్ముతారో వారు దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కీర్తన గ్రంథము 28వ కీర్తన 7వ వచనము, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకముంచెను గనుక నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. ఏంటండి, యెహోవా యందు నమ్మకం ఉంచడం వల్ల సహాయం కలుగుతుంది. చూడండి, దావీదు కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా నాకు కేడెము. పైభాగం అంటే ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా విజ్ఞాపనతోని ఆలకించుచున్నాడు. యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. హల్లెలూయా. దావీదు అనేకమైన కీర్తనలు రాశాడు. దేవుడు ఎంతగా స్తుతించాడంటే దావీదు నోట ఎప్పుడూ పాటలు ఉండేవి. ఎందుకంటే ఆ పాటలన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు ఏమై ఉన్నాడో అని ఎల్లప్పుడూ కూడా దేవునికి గురించి పాడుతుండేవాడు. కారణం ఏంటంటే అతనికి
దేవుని యందు అంత అంత హృదయపూర్వకమైనటువంటి నమ్మకం అనేది దావీదులో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆరాధన అయిపోయినాక వస్తారు. మరి వాళ్ళకి ఆరాధన దేవుడు అంటే నమ్మకం లేదనుకోవాలో ఏమనుకోవాలో నాకు తెలియదు. కానీ ఒకవేళ దేవుని యందు మనకు నమ్మకం అనేది ఉంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనను ఆరాధించేవారుగా మనం ఆయన సన్నిధిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చదువుదాం. దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తబేలను వారి కుమారులను దానికి రాజుగా నియమించదమని చెప్పుకొనేది. అయితే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునకు ఎఫ్రాయిము జనం కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుడిన ఎడల స్థిరపడక యుందురు. చూడండి, నమ్మకుండా మన జీవితాన్ని ఎంతగా కొనసాగిస్తామో అంతకాలం మన జీవితంలో స్థిరపడదు. దేవునిని నమ్మటం అనేది ఒకవేళ దేవుని మనం నమ్మటం అనేది మన స్థిరత్వానికి సూచనగా ఉంది. దేవుణ్ణి నమ్మినప్పుడు స్థిరంగా ఆయన పాదాల దగ్గర ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యెషయా లేదా ఆ యొక్క ఇశ్రాయేలు జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి అనేది చాలా భయంకరమైనది. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు అండి మనుష్య జీవితంలో నేడు మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అంతకంటే భయంకరమైనది. కానీ దేవుడు అక్కడ ఇచ్చినటువంటి గొప్ప నిశ్చయిత ఒకటే, మీరు చూడండి, మనం అక్కడ ఆ వారి యొక్క ఆలోచన కానీ వారి యొక్క పని కానీ లేదా వారు అనుకున్నది నెరవేరుదని దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు నమ్మకుంటున్న ఎట్ల స్థిరపడక ఉంటారు. మన జీవితంలో దేవుని నమ్మటం అనేది మన స్థిరత్వానికి సూచనగా ఉంది, స్థిరపడటానికి మూలంగా ఉంది. అంటే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు ఎలా ఉంటారంటే స్థిరత్వాన్ని కలిగిన వారు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2 నుంచి 3 వచనాల్లో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించువాడి అన్న యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదుమో. ఆయన తన ఎదుట ఉంచబడిన దాన్ని ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. విశ్వాసము, నమ్మకము అనేటువంటి 2 పదాలు ఇంటర్చేంజబుల్ గా అంటే మార్చి వాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. కృత నిబంధనలో స్పష్టంగా వాడబడిన పదం విశ్వాసం అయితే, పాత నిబంధనలో నమ్మకము అనేది కనబడుతుంది, దేవుణ్ణి నమ్ముట అనేది. అయితే ఎప్పుడైతే మనము నమ్ముతామో, ఎవరైతే దేవుని నమ్ముతారో వారు ఏమవుతారంటే, వారు వెళ్ళేటువంటి ఆ పరుగులో లేదంటే వారి యొక్క విశ్వాస యాత్రలో ఓపిక కలిగి స్థిరత్వం కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస యాత్రలో చాలా సార్లు మనము చెలించేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చాలా సార్లు మన స్థిరత్వానికి ఒక ప్రశ్నార్థంగా ఉంటుంది, ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అనేటువంటి. కానీ అలాంటి సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక కలిగి నిలబడటం, స్థిరపడటం అనేది కావాలి.
స్థిరమైనటువంటి మనసు కలిగి దేవుని యందు నమ్మిక ఉంటే కావాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే, ఎవరు కలుగుతుందంటే, ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఉంటారో, నమ్మకత్వాన్ని బట్టి ఎంతగా మనం నమ్ముతామో, ఎంతగా విశ్వాసం కలిగి ఉంటామో, అంతగా మనము స్థిరత్వాన్ని లేదా ఓపిక కలిగిన వారుగా దేవుని విడవకుండా అలా నిదానంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు చాలా వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు, దేవుడు నాకు చేసిన వాగ్దానం నన్ను చేతులు ఒకసారి. ఇంకో ప్రశ్న అడుగుతాను. మీరు పొందిన వాగ్దానాలు 2024లో పొందిన వాగ్దానాలు, 2024లో నేను వాగ్దానాలు పొందాను చేతులెత్తండి. ఇక్కడే అన్నారు అంటే నేను ముందుకెళ్ళాను. అయితే ఓకే, సంతోషం. 2023లో పొందిన వాగ్దానాలు పొందిన వాళ్ళు చేతులెత్తండి. ఒకవేళ ఈ సంవత్సరం నెరవేరలేదు అనుకోండి, ఏమవుతారు మీరు? నిరీక్షిస్తారు. వావ్, దట్స్ గ్రేట్. 2022లో వాగ్దానాలు పొందిన వారు ఉన్నారా? వాటి కోసం ఎదురు చూసేవారు ఉన్నారా? 2021లో 20లో ఒక 10 సంవత్సరాల క్రితం మేము గుంటూరు వచ్చినప్పుడు క్రితం దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మా చెల్లి పుట్టినప్పుడు 84లో పుట్టిందామె. 85 దేవుడు చెప్పాడు ఏమనంటే, నిన్ను గుంటూరు తీసుకెళ్తా అని దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. నేను తీసుకెళ్లి నిలబెట్టి నీ బిడ్డలను పిల్లలను నేను వాడుకుంటాను దేవుడు నా తండ్రికి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాన్ని నమ్మి, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి దానికి తగిన విధంగా సిద్ధపడేటువంటి మనసు కలిగి ఉండాలి. కానీ ఆయన రమ్మన్నప్పుడు చూద్దామని అన్నట్టుగా ఎప్పుడు ఉండలేదు. అందుకని మా స్వగ్రామానికి మీరు వస్తే అక్కడ ఖాళీ స్థలం ఉంటుంది, కానీ కనీసం ఒక పాక కూడా, ఒక రేకుల షెడ్ కూడా అక్కడ ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఏమనంటే, నేను గుంటూరు తీసుకెళ్తాను. ఆమె దేవుణ్ణి నమ్మటం అంటే, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మటం అంటే ఏంటంటే, ఓపిక కలిగి అలాగా ఆయన నమ్ముకుని అలా కనిపెట్టుకుని ఉంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు వాగ్దానం అనేది కొంచెం ఆలస్యం అయితే ఏమవుతాం? ప్రశ్నిస్తూ ఉంటాం. ఎవరిలాగా అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను లాగా. అందుకేదైనా ప్రసంగించాడు అంటున్నాడు కదా, యేసు ప్రభువారు అలా వస్తుంటే లోక పాపాలను మోసుకెళ్ళి దేవుని గొర్రెపిల్ల ఆయనే అని చెప్పాడండి. బాగుంది. అందరూ కూడా ఆయన వైపు చూశారు. అందరూ యేసుని వెంబడిస్తున్నారు. ఈలోపు ఈ బాప్తిస్మం ఇచ్చిన యోహాను తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. అప్పుడు నేను ఒక ప్రశ్న వచ్చింది, సందేహం. ఏమనంటే, ఈయనైనా ఆ మెస్సయా? అందుకనే చెప్పాడు, ఈయనే మోసుకెళ్తాకు వచ్చాడు లోక పాపాలని చెప్పి అందరికి పరిచయం చేసి నేనే. కానీ ఎప్పుడైతే చెరసాల్లో పడ్డాడో, పరిస్థితులు అనేవి వ్యతిరేకంగా ఉన్నాయో, ప్రతికూలంగా ఉన్నాయో, తన జీవితంలో ఏదైతే ప్రకటించాడో, ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ వచ్చినటువంటి ప్రభు కళ్ళ ముందు ఉన్నా కూడా సందేహిస్తూ ఏం చేస్తున్నాడంటే, శిష్యులు పంపుతున్నాడు చెరసాల్లోంచి, వెళ్ళండి ఆయన అడగండి, ఆయనేనా ఇంకెవరైనా వస్తారా? ఒకసారి ఆ మాట చూపిస్తుంది. ఎందుకంటే బైబిల్లో భక్తుల జీవితాలు ఉన్నటువంటి బలాలు, వారి బలహీనతలను గురించి దేవుని యొక్క వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు చేయించిన కార్యములను గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడు నీవేనా మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాను. చూసారండి, అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను చెరసాల్లో ఉండి అడుగుతున్నాడు. ఏమనంటే, నువ్వేనా ఇంకోళ్ళ కోసం మేము కనిపెట్టాలా? మరి అందుకని చేసిన ప్రసంగం ఏంటి? కాబట్టి చాలా సార్లు మనం దేవుణ్ణి నమ్ముతున్నాం అనుకుంటాం, కానీ కొన్ని పరిస్థితులు ప్రతికూలం ఉన్నప్పుడు ఏమవుతామంటే, ఏమవుతుంది చెప్పండి? నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళు. నమ్మటం అనేది ఏంటంటే